హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో ఇవాళ ఎపిసోడ్ అయితే కొంచెం బోరింగ్ అంటే బాగానే ఉంది. కొంచెం సగం ఫన్ వేసుకోండి, సగం టాస్క్లు వేసుకోండి. బట్ నేను రివ్యూ చెప్పడానికి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏం దొరకలేదు. సో టోటల్గా ఇష్యూస్ ఏం జరగలేదు. తనుజ గారికి, డెమాన్ పవన్కి ఒక ఇష్యూ జరిగింది. బట్ అది కూడా వాళ్ళ తర్వాత మాట్లాడుకుంటున్నారు బాగానే. సో ఎపిసోడ్ స్టార్టింగ్ ఏంటంటే, ఇవాళ ఎపిసోడ్ రివ్యూ తొందరగానే అయిపోద్ది. ఎక్కువసేపు ఉండదు. సో కొంచెం ముందే అడుగుతున్నాను, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఇంకోటి కమెంట్. సో ఈ 4 ఏదో ఒకటి చేయండి, 4 ఓకే, ఏదో ఒకటి. సో ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మార్నింగ్ సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ అయిపోయాక తనుజ గారు మాట్లాడుతున్నారనమాట. లైక్ అదే వాళ్ళు రాజా రాణిగా కొంచెం ఆర్డర్ చేయడం అవన్నీ చేస్తున్నారు కదా. సో దానికి డిస్కషన్ అనమాట. రాణీలు అన్నట్టు అంటే ఏంటి అన్నట్టు రీతు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అనమాట. ఏంటి అట్లా అంటున్నావు అన్నట్టు. ఏంటి ఇంకా గెటప్లో లేరు కదా అంటావేంటి అంటే, కాసేపట్లో వస్తాంగా గెటప్లోకి అన్నట్టు అంటారు. సో ఏంటి అయితే ఏంటి, కళ్ళతోనే భయపెట్టేస్తారు, భయపడిపోవాలా మీరు అట్లా ఆర్డర్లు వేస్తే? చూస్తారుగా భయపడాలో లేదో అని. నిన్ను ఎవడ్రా భయపెట్టింది అని దివ్య గారు అంటూ ఉంటారు తనుజ గారితో. సో వాళ్ళని పిలువు, వీళ్ళని పిలువు, ఇట్లా ఏంటి ఇదంతా అన్నట్టు అంటే, చుక్కలు చూపిస్తా అన్నట్టు రీతు అంటూ ఉంటారు అనమాట. సో ఇది ఫన్నీగా అనుకుంటున్నారులేండి. నన్ను పిలవగానే ఊరుక్కుంటూ రావాలా నేను అన్నట్టు అంటే, వణుక్కుంటూ రావాలి అని రీతు అంటూ ఉంటారు. సో అదంతా కాదు, మనల్ని పిలిచి పనులన్నీ చేపించుకుంటూ వాళ్ళే నవ్వమని, మళ్ళీ మన రాజ్యంలో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు అంటారు అన్నట్టు డిప్పు మీద ఒకటి వేయాలి అన్నట్టు బర్నీ గారు అంటే, ఏంటి డిప్పు మీద ఒకటి వేయాలంటున్నారు అన్నట్టు ఇక్కడ దివ్య గారు అంటూ ఉంటారు అనమాట. ఏదో సూపర్ పవర్ వచ్చినట్టు సతాయిస్తున్నారు అసలు. ఫ్రెండ్ అని గుర్తుపెట్టుకో ఇట్లా అంటూ ఉంటారు. సో ఇక్కడ దివ్య గారు హిట్ లిస్ట్లో ఫస్ట్ మీరే ఉంది, నెక్స్ట్ ఇమాన్యువల్ ఉన్నాడు అని దివ్య గారు అంటారు బర్నీ గారిని అండ్ ఇమాన్యువల్ని. సో నాకు హెల్త్ బాగాలేదు అన్నట్టు సుమన్ గారు అంటారు. హెల్త్ బాగాలేదంటే మళ్ళీ చెకప్ చేపిస్తామంటే, నిన్న ఫన్నీగా చేపించారులేండి. ఆ మనిషిని ఎత్తేసి డైనింగ్ టేబుల్ మీద పడుకోబెట్టి ఇవన్నీ చేశారు. అట్లానే చేస్తామన్నట్టు చెప్తా ఉంటారు. సో టాస్క్ స్టార్ట్ అయింది. ఇంకా మాకు లెమనేడ్ తీసుకురండి, సో షూస్ వేసుకోండి. తనుజ గారు చెప్పులు వేసుకున్నారంట, షూస్ వేసుకోవాల్సిందేనా అని అంటారు. కమాండర్స్ అంటే షూస్ వేసుకోవాలి కదా అన్నట్టు అంటారు. సో ఇంకా అక్కడ ఇదంతా పెద్ద సోదులేండి. ఇక్కడ ఇమాన్యువల్ ఫుడ్ తీసుకొచ్చి ఇస్తాడు, మరి వాటర్ ఎవరు తెస్తారు అని రీతు అడిగితే, బయటికి వచ్చి రీతు వాటర్ అంటే ఎక్కడిది, తీసుకెళ్ళి దాని మొహాన్ని ఇవ్వండి అన్నట్టు ఫన్నీగానే అన్నాడులేండి. సో ఇక్కడ తనుజ గారు ఎందుకు లేట్గా వచ్చారు అని పవన్ కళ్యాణ్ అడిగితే, ఇల్లు ఊడ్చి బాత్రూమ్ కడిగి టీ చేసి స్నానం చేసి రెడీ అయ్యి ఇట్లా లేట్ అయింది అంటే, మళ్ళీ లేట్ అవుతుందని అడిగితే ఇంకా అవ్వదు అంటే, సరే సరే వెళ్ళండి అని మనసులో ఏం పెట్టుకోవద్దు అన్నట్టు అంటాడు. సో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నిన్న సంచాలకుగా గొడవ అయింది కదా. సో ఏమో టాస్క్లో మాట్లాడారో మాట్లాడుతున్నట్టున్నారులేండి. ఇక్కడ ఎవరు అంత, ఈ హౌస్లో ఎవరు అంత మాట్లాడుకోకుండా ఉండే అంత లేదు సీను. సో ఇంకా ఇక్కడ తర్వాత ఊరిక బాహుబలిలో తల నరికేసే సీన్ ఉంటుంది కదా. సో ఆ స్కిట్ ఏదో చేస్తారు కాసేపు ఫన్నీగా. తర్వాత వాళ్ళ కోసం చేసిన ఫుడ్ వీళ్ళు సీక్రెట్గా తింటూ ఉంటారు. తనుజ, నిఖిల్, సంజన గారు వీళ్ళందరూ సీక్రెట్గా తింటూ ఉంటారు. సో నెక్స్ట్ ఏమైందంటే, వీళ్ళు డ్యాన్స్ వేపిస్తూ ఉంటారు సుమన్ గారి చేత. ప్రోమోలో వచ్చింది కదా చిరంజీవి గారి స్టెప్స్, వీణ స్టెప్ అండ్ ముఠా మేస్త్రిలో స్టెప్ ఏమో ఇమాన్యువల్ చేత, అమ్మడు లెట్స్ డు కుమ్ముడు ఆ స్టెప్ ఏమో భరణి గారి చేత ఇట్లా వేపిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇమాన్యువల్ని తీసుకురండి అంటే డెమాన్ పవన్ ఎత్తుకొని తీసుకొస్తాడు పైకి ఎత్తేసి. సో
సంజన గారి మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఆమెకి గేమ్ ఏమో అర్థం కావట్లేదు అనుకుంటా అంటారు. తనుజ గారి మీద ఒపీనియన్ అంటే కత్తిలా ఉంటుంది అంటాడు. కత్తిలా పనిచేస్తుంది అంటాడు. సో ఇట్లా మాట్లాడాక ఇమాన్యువల్ మీద డెమాన్ పవన్ని నిఖిల్ని మీద కూర్చోబెడతారు. తను వెనకాల పడుకొని ఉంటాడు. పడుకున్న అతని వీప్ మీద వాళ్ళిద్దరు కూర్చుంటారు అనమాట. సో ఇక్కడ ఏమైందంటే మార్నింగ్ తనుజ గారు కిచెన్ స్లాబ్ మీద కూర్చొని ఇవన్నీ అంటారు. రీతుని అన్నా కదా మార్నింగ్, ఏంటి మీరు వేషాలు వేస్తున్నారు, వేషాలు అనరులేండి, ఏంటి మీరు అవి ఆర్డర్లు వేస్తున్నారు, ఇవన్నీ ఏంటి బిహేవియర్ ఏంటి అన్నట్టు ఫన్నీగా అంటారు కిచెన్ స్లాబ్ మీద కూర్చొని. ఇప్పుడు ఇట్లా కూర్చొని ఇవన్నీ అంటున్నావు కదా, మేము రాణి అయ్యాక అదే టాస్క్ స్టార్ట్ అయ్యాక ఇలానే కూర్చోబెట్టి నీతో ఆడుకుంటాం చూడన్నట్టు అట్లా అంటారు అప్పుడు. సో ఇప్పుడు ఏది అలానే కూర్చోబెట్టండి అని డెమాన్ పవన్ని నిఖిల్ని పిలుస్తారు, తనుజని కూర్చోపెట్టండి అని. సో దానికి ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు, సెన్స్ లేదా, అబ్బాయిల్ని చేసినట్టు చేస్తారేంటి అన్నట్టు అంటారు తనుజ గారు. సో అబ్బాయిలని అయితే సుమన్ గారిని ఇమాన్యువల్ని ఇలా లేపేసి అట్లా తీసుకెళ్తున్నారు. ఓకే, ఆమె రేజ్ చేయడం ఓకే, అబ్బాయిని హ్యాండిల్ చేసినట్టు అక్కడ అమ్మాయిని చేయకూడదు, అది కరెక్టే. సో అక్కడ ఓకే, కానీ ఫస్ట్ చెప్పంగానే వాళ్ళు ఏం చేయరు. అప్పటికి జస్ట్ అలా పట్టుకోబోతుంటే ఆమె అనేస్తారు, ఆమె చేయి పట్టుకొని అక్కడ కూర్చోబెట్టబోతుంటే ఆమె ఇట్లా అంటారనమాట, అబ్బాయిని హ్యాండిల్ చేసినట్టు నన్ను కూడా హ్యాండిల్ చేయాలని చూస్తారేంటి, సెన్స్ లేదా అన్నట్టు అంటారు. సరే అని ఇంకా వాళ్ళు ఏం దగ్గరకు కూడా రారు. ఆ తర్వాత ఆమె వెళ్ళి కిచెన్ స్లాబ్ మీద కూర్చోబోతుంది, అలా కూర్చోమన్నారు. సో అలా కూర్చోబోతా కూడా మళ్ళీ అంటది, ఏంటి అసలు అలా హ్యాండిల్ చేస్తారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు ఏంటి అన్నట్టు అనిద్ది తనుజ గారు. సో ఇక్కడ నాకేమనిపించిందంటే అక్కడ ఆల్రెడీ ఆమె అన్నాక వాళ్ళు అసలు ఆమె దగ్గరికి కూడా రాలా, తర్వాత అనకుండా ఉండాల్సింది, దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేయకుండా ఉండాల్సింది అనిపించింది. ఓకే, అది కరెక్ట్ కాదు, అబ్బాయిలని హ్యాండిల్ చేసినట్టే అమ్మాయిని చేయకూడదు, బట్ వాళ్ళు ఆగిపోయారు అక్కడ, ఎవరు మిస్బిహేవ్ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అదంతా రేజ్ చేయకుండా ఉండాల్సిందని నాకు అనిపించింది. సో ఇంక ఇక్కడ దివ్య గారేమో బర్నీ గారి చేతులు కట్టేయమంటారు క్లాత్తో. సో కట్టేస్తారనమాట. ఇక్కడ డెమాన్ పవన్ తనుజ గారికి ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. నువ్వు వెనకాల నుంచి వచ్చి ఫోర్స్ పెట్టింది నాకు నచ్చలేదు, నేను హర్ట్ అయ్యానని చెప్తే వాళ్ళు చెప్పేందుకు చేశాను నేను, అయితే నాకు ఫ్రెండ్లా చెప్తే నేనే వెళ్ళి కూర్చుంటా కదా, నన్ను అలా నా మీద ఫోర్స్ పెట్టడం నచ్చలేదు అన్నట్టు అంటారు. ఇక్కడ బర్నీ గారేమో చేతులు కట్టేస్తే వంట ఎలా చేస్తానని ఇమాన్యువల్తో అంటే, ఎవరండి మా అన్న చేతులు కట్టింది, మార్నింగ్ అదేదో డిప్పు మీద కొట్టాలి ఏదో అన్నారు కదా, అందుకే ఇది అన్నట్టు దివ్య గారు అంటారు. సో ఇక్కడ మళ్ళీ డెమాన్ పవన్ తనుజ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నాకు నచ్చలేదు అంటే నచ్చలేదని చెప్పావు, తర్వాత నేను ఏమన్నా చేశానా అన్నట్టు అంటారు. అంటే వీళ్ళ ఆర్గ్యుమెంట్ మధ్యలో ఇక్కడ దివ్య గారు మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే వేరేలా వెళ్తుంది, వాళ్ళు అలా కావాలని చేయరు కదా అన్నట్టు దివ్య గారు అంటారు. సో ఇక్కడ డెమాన్ పవన్ కూడా నీకు నచ్చలేదు అన్నావు, ఆ తర్వాత మేమేం చేయలేదు, బట్ తర్వాత కంటిన్యూస్గా అంటూనే ఉన్నావు అని డెమాన్ పవన్ అంటాడు. నేను ఈసారి నేను టచ్ కూడా చేయను అంటే నువ్వు టచ్ చేసావంటారు. నేను ఈసారి నుంచి ఇంకా అసలు నేను ముట్టుకోనంటే నువ్వు మళ్ళీ చేసావంటావేంటని తనుజ గారిని అంటారు. తనుజ గారు ఏమనుకుంటున్నారు, నేను టచ్ చేయలేదు అని డెమాన్ పవన్ అంటున్నాడు అనుకో, నువ్వు చేసావు అంటారు. అతను ఏమంటున్నాడు, ఇంకా అసలు నేను ముట్టుకోను అన్నట్టు డెమాన్ పవన్ అంటాడు. సో ఏది పడితే అది మాట్లాడితే నేను తీసుకోను అంటే, నేను జస్ట్ పట్టుకున్నాము, ఏమన్నా కింద పడేసామా అన్నట్టు అంటే, ఆపకపోతే అదే చేసేవాడివేమో అంటే ఎస్యూమ్ చేసుకొని ఇలా మాట్లాడుతున్నావా అంటే, ఎస్యూమ్ చేసుకోవడం కాదు, నువ్వు వచ్చి ఫోర్స్ పెట్టావు, అది నాకు నచ్చలేదు, దానికన్నా నేను అన్నట్టు అంటారు తనుజ గారు. సో ఇక్కడ టోటల్గా దీనిలో వాళ్ళ ఇంటెన్షన్ రాంగ్ అని ఖచ్చితంగా రాంగ్ అయి ఉండదు, వాళ్ళ ఇంటెన్షన్ ఆ ఉద్దేశం ఏం లేదు, వాళ్ళు జస్ట్ వాళ్ళు చెప్పారు లేపు అక్కడ కూర్చోబెట్టండి అని చెప్పిన దానికి వచ్చి లేకపోయారు. బట్ స్టిల్ అబ్బాయిని హ్యాండిల్ చేసినట్టు అమ్మాయిని చేయడం, వాళ్ళ థింక్ చేసి ఉండాల్సింది, అక్కడ ఫస్ట్ చెప్పు ఉండాల్సింది, డైరెక్ట్గా పట్టుకోవడానికి రాకుండా థింక్ చేసి తనని ఫస్ట్ చెప్పు ఉండాల్సింది. వాళ్ళకి ఆ టైంలో అంత తట్టకపోయి ఉండొచ్చు, బట్ స్టిల్ అబ్బాయిని హ్యాండిల్ చేసినట్టు అమ్మాయిని చేయకూడదు కాబట్టి అక్కడ వాళ్ళు
ఇంటెన్షన్ లేకపోయినా ఫస్ట్ అది అక్కడ జరిగింది. బట్ ఆ అమ్మాయి వెంటనే వద్దు అని చెప్పగానే వాళ్ళు ఆగిపోయారు. వాళ్ళేమి ఇంకా స్టిల్ వద్దన్నా కూడా బలవంతంగా ఏం ఎత్తి తీసుకెళ్ళా. జస్ట్ పట్టుకోబోతుంటే అమ్మాయి వద్దని చెప్పింది ఫస్టే. నిఖిల్ పట్టుకోబోతుంటే వద్దని చెప్పినట్టుంది. డెమాన్ పవన్ అప్పుడే పట్టుకున్నట్టున్నాడు సంథింగ్. సో అమ్మాయి చెప్పగానే వాళ్ళు ఆగిపోయారు. చెప్పాక ప్రొలాంగ్ చేయడం తనుజ గారి మిస్టేక్ అనిపించింది నాకు. సో దాన్ని ఇంకా మళ్ళీ ఈ ఆర్గ్యుమెంట్ అంతా చేసుకోవడం, అది డెమాన్ పవన్ ఫీల్ అయ్యాడు ఇంకా ఎక్కువ ప్రొలాంగ్ చేసేసరికి. ఆల్రెడీ తనకి లాస్ట్ వీక్ ముందు వీక్ ఇట్లాంటి విషయాల్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు మ్యాన్ హ్యాండిల్ ఇలాంటివన్నీ వస్తే మళ్ళీ ఆబ్వియస్లీ ఫీల్ అవుతారు. సో ఇక్కడ వాళ్ళు అన్ఇంటెన్షనల్గా మిస్టేక్ చేస్తే తనూజ గారు కొంచెం చెప్పినాక వదిలేయాల్సిందే. అది తనూజ గారు థింక్ చేయకుండా ఆలోచించకుండా దాన్ని ప్రొలాంగ్ చేశారు. సో అక్కడ తనూజ గారు మిస్టేక్ అనిపించింది ఇది టోటల్గా. సో నెక్స్ట్ ఏమైందంటే ఇంకా ఇదే చివరి అవకాశం కామనర్స్ కమాండర్స్గా మారడానికి. కామనర్స్ ఏంటి, ప్రజలు కమాండర్స్గా మారడానికి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి రాజు రాణి వీళ్ళకి కమాండర్స్లో నుంచి ఎవరో ఇద్దరిని సెలెక్ట్ చేయండి, వాళ్ళు ప్రజల్లో ఇద్దరితో ఫైట్ చేయాలి, సో సెలెక్ట్ చేయండి అని చెప్పి అయిపోయింది అనౌన్స్మెంట్. అయిపోయాక సుమన్ గారి చేత రీతు వాటర్ మిలన్ తినిపించుకుంటూ ఉంటుంది. కొంచెం ప్యాంపరింగ్ ఫీ ఇలాంటివన్నీ చేయించుకుంటూ ఉన్నారు. సో ఇంకా ఇక్కడ కమాండర్లు రాజులు రాణులు వర్క్ చేద్దన్నారు కదా. నేను చూసినప్పుడు సంజన గారు తనుజ గారు పని చేస్తూ ఉన్నారు, మరి కమాండర్స్ కూడా పని చేస్తున్నారు మరి. సో ఇక్కడ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారని బిగ్ బాస్ అడిగితే నిఖిల్ అండ్ డెమాన్ పవన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే నిన్న తనుజ ఫస్ట్ సేవ్ అయిపోయింది అండ్ సంజన గారు నిన్న వాళ్ళతోనే ఫైట్ చేసి వచ్చారు. సో నిఖిల్ అండ్ డెమాన్ పవన్ అని చెప్పారు. మేబీ అన్ని విధాలుగా ఆలోచించి ఉండొచ్చు. ఇక్కడ ఎలాగూ సంజన గారు నిన్న ఫైట్ చేసి వచ్చారు అండ్ తనుజాకి కెప్టెన్సీ ఆపర్చునిటీ అనేది కావాలి అండ్ అక్కడ ఎవరిని సెలెక్ట్ చేస్తారో తెలియదు ప్రజల్లో. సో వీళ్ళని సెలెక్ట్ చేస్తే ఎవరిని చేసినా కానీ వీళ్ళైతే గెలిచి రాగలరు కాబట్టి వీళ్ళని చేసి ఉంటారేమో అనుకుంటున్నా, కొంచెం ఫెయిర్గా ఉండడానికి. సో ఇక్కడ ఇది నిఖిల్ డెమాన్ పవన్ అని చెప్పేటప్పుడు ఈ రీతు తనగా అదేంటి ఆ భాష రాజుల భాష ఉంటుంది కదా, దానిలో ట్రై చేస్తే అది సరిగ్గా చెప్పొచ్చు కదా అని బిగ్ బాస్ కొంచెం ఫన్ చేయడానికి ట్రై చేశాడు. సో ఇప్పుడు నిఖిల్ అండ్ డెమాన్ పవన్ని ప్రజల్లో నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమంటారు. వీళ్ళు భరణి గారు అండ్ గౌరవ్ని సెలెక్ట్ చేసుకున్నారు. బాగా సెలెక్ట్ చేసుకున్నారు అనిపించింది. ఎందుకంటే సుమన్ గారిని సెలెక్ట్ చేసుకొని ఉంటే అది ఇప్పుడు సంజన గారు తనుజ గారు సెలెక్ట్ చేసుకుంటే సుమన్ గారిని ఒక విధంగా ఉంటుంది, వీళ్ళు సుమన్ గారిని సెలెక్ట్ చేసుకుంటే అది టూ మచ్గా అనిపిస్తుంది. సో సుమన్ గారిని పెట్టకుండా ఆప్షన్లో ఐ ఫెల్ట్ ఇట్స్ గుడ్ థింగ్ దట్ టు నిన్న ఆడారని కూడా కౌంట్ చేసుకుంటారు సుమన్ గారిని. అండ్ ఇమాన్యువల్ కొంచెం షార్ప్గా ఉంటాడు కాబట్టి ఆ రిస్క్ తీసుకోకుండా వీళ్ళలాగే ఫిజికల్ స్ట్రెంత్ భరణి గారికి అండ్ గౌరవ్కి ఉంది. సో అక్కడ ఏదో వీక్ వాళ్ళని తీసుకున్నామని పేరు రాకుండా అలానే ఇమాన్యువల్ని షార్ప్ ఉన్న ఇమాన్యువల్ని తీసుకోకుండా బ్యాలెన్స్డ్గా తీసుకున్నారు అనిపించింది. చాయిస్ బాగా అనిపించింది. తర్వాత గౌరవ్ కూడా అనుకుంటాడు ఇమాన్యువల్ని సెలెక్ట్ చేయాల్సింది భరణి గారిని కాకుండా అన్నట్టు అనుకుంటాడు గౌరవ్. అది తర్వాత డిస్కస్ చేద్దాం. ఎనీవే ఇక్కడ టాస్క్ ఏంటంటే ఒకదాని వెనకాల ఒకటి చిన్న చిన్న బ్రిక్స్ ఉంటాయి, అవి పెట్టుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ది ఒక బటన్ నొక్కితే ఫస్ట్ది కింద పడిద్ది. అది కింద పడినప్పుడు దాని వెనకాలకు తగిలిద్ది కదా, దాని వెనకాల బ్రిక్కి. ఈ బ్రిడ్జ్ మీద ఈ బ్రిక్స్ అన్నీ వరుసగా పెట్టుకుంటారండి, నిలబెట్టి పెట్టుకుంటారు. సో ఒక బటన్ నొక్కినప్పుడు ఫస్ట్ది కింద పడిద్ది, అది పడినప్పుడు దాని వెనకాల ఉన్నాయి కూడా వరుసగా ఒక్కొక్కటి పడతా ఉంటాయి. లాస్ట్కి ఒక బాల్ ఉంటుంది, ఆ లాస్ట్ది పడినప్పుడు ఆ బాల్ వెళ్ళి కింద బుట్ట లాంటి దానిలో పడిపోయిద్ది. ఎవరిది ఫస్ట్ పడితే వాళ్ళు విన్ అవుతారు. ఇక్కడ ఏంటంటే ఆ బ్రిక్స్ నిలబెట్టుకోవాలి ఒకదాని వెనకాల ఒకటి. ఆ నిలబెట్టుకునేది మొత్తం అదంతా తాళ్ళు అవన్నీ కట్టేసి ఉంటాయి. సో వాటి మధ్యలో దూరం వెళ్ళాలి. ఆ తాళ్ళకి మనం అడ్డం తగిలితే ఆ బ్రిక్స్ని మనం నిలబెట్టుకున్నాయి అవి పడిపోతాయి, మళ్ళీ పేర్చుకోవాలి వాటిని వరుసగా. ఇది టాస్క్.
సో ఇక్కడ నిఖిల్కి భరణి గారికి కొంచెం డిసడ్వాంటేజ్, బాగా డిసడ్వాంటేజ్ అయితే నిఖిల్కి అనిపించింది. ఎందుకంటే తన హైట్కి కొంచెం అక్కడ అంత వంగి ఆడటం కొంచెం కష్టంగా ఉంది తనకి. సో ఇక్కడ ఏమైందంటే నిఖిల్ వల్ల ఒకసారి పడిపోయిద్ది అది, హాఫ్ అయినప్పుడు ఏమో పడినట్టుంది నిఖిల్ వల్ల. భరణి గారి వల్ల మనకి 2 సార్లు పడటం చూపించారు. ఫస్ట్ కొంచెం సగం అయినప్పుడు ఒకసారిను, పూర్తిగా అయ్యాక ఒకసారి పడింది భరణి గారి వల్ల. అండ్ గౌరవ్ వల్ల కూడా స్టార్టింగ్లో ఒకసారి పడిందంట, అది మనకు చూపించలేదు. సో ఇక్కడ నిఖిల్ది నాకు చూడగానే అర్థమైంది తనకి హైట్కి కొంచెం కష్టంలే అని. సో ఇక్కడ డెమాన్ పవన్ కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఉంటాడు. నిఖిల్ జాగ్రత్తగా వెళ్ళు, అది తాళ్ళకు తగలకుండా చూసుకో, చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉంటాడు నిఖిల్. అసలు ఎటు వెళ్ళినా తగులుతూ ఉంటుంది ఆయన హైట్కి. సో ఇక్కడ టాస్క్ అయిపోద్దిలేండి. ఫస్ట్ వీళ్ళదే అయిద్ది, నిఖిల్ అండ్ డెమాన్ పవన్దే అయిద్ది. బర్నీ గారిది ఏంటంటే లాస్ట్లో పడిపోయిద్ది. సో ఇంకా గౌరవ్ అండ్ బర్నీ గారు ఓడిపోతారు. ఓడిపోయాక గౌరవ్ నాకు నచ్చలేదండి. ఓకే, బర్నీ గారి వల్ల 2 సార్లు పడింది, అది ఇంకా ఆయన టీం అయినప్పుడు, ఒక టీంలో ఉన్నప్పుడు అట్లా ఓకే. ఇంకా వచ్చి దీంతో కూడా చెప్తాడు నిఖిల్తో, బర్నీ గారి వల్లే పోయింది అంటే, నిఖిల్ కూడా హైట్ ఉన్నాడు కదా, నాకు కూడా అవుతుంది అలాగా, లేదు ఆయన చూడట్లేదు 2 సార్లు పోయింది, నా కెప్టెన్సీ పోయింది, అది చాలా ఈజీ అసలు, ఇంకా ప్రజలకు అన్ని ఛాన్సులు అయిపోయినాయి, ఇంకా ఓవర్ కాన్ఫిడెంట్, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇలా అనుకుంటా ఉంటాడు. సో 2 సార్లు పోయింది. తర్వాత కెమెరాతో చెప్తాడు, రీతుతో చెప్తాడు, నాది పడింది ఒకసారి, బట్ 2 సార్లు పడింది, తను ఇమ్ముతో మాట్లాడుతున్నాడు, నాతో కదా మాట్లాడాలి, ఇది కరెక్టే. గౌరవ్ అనేది ఏంటంటే టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు ఇమాన్యువల్ దగ్గర సజెషన్స్ తీసుకోవడం, ఏదో మాట్లాడుతున్నారంట, వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు, నేను మాట్లాడాలంటే నాతో వినట్లేదు. భరణి గారికి ఏంటంటే కొంచెం చిన్న చూపు ఉంది, భాష అర్థం కాదు, తనకి తెలియదులే అన్న ఒక ఇది ఉంది. ఈయనకి భరణి గారి మీద ఓవర్ కాన్ఫిడెంట్ ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి. బట్ టాస్క్లో వీళ్ళిద్దరు మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన భరణి గారు వినకపోవడం భరణి గారి మిస్టేక్. అలానే ఈయన టాస్క్ అయిపోయాక ఓవర్ కాన్ఫిడెంట్, ఇంకా అందరితో చెప్పడం, ఓకే అయిపోయాక కనీసం నిఖిల్తో చెప్తే అనుకోవచ్చు, కెమెరాతో రీతుతో అందరితో చెప్పేసరికి ఏంటి అనుకున్నా నేను. సో ఫైనల్ అండి, బాధ అనేది ఉంటుంది, బట్ ఇంకా అది టీమ్గా వచ్చినప్పుడు అది ఈయన మిస్టేక్ కాదు, నెక్స్ట్ టైం చూసుకోవాలి, కానీ ఇంకా దాని ప్రతిదీ సాగదీసి మాట్లాడితే ఎట్లుంటుంది. సో ఇంకా నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ ఇమాన్యువల్ అండ్ సంజన గారు మాట్లాడుకుంటూ ఉంటారు, నువ్వు మాటలు వదిలేస్తావు, ఆఫ్టర్ ఆల్ అన్న దాని గురించి నువ్వు అంతా మాట్లాడి నీ జుట్టు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడతావు, ఇంకా వాళ్ళు అదే పట్టుకుంటారు, ఇంకా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. సో ఇది కరెక్టేలేండి, ఆమంతా కరెక్ట్గా ఆమె ఇష్యూ నిన్న డిస్కస్ బాగానే చేసింది, మాటలు వదిలేసి నిజంగానే ఇది ఒకటే కాదు, ముందు కూడా ఇదంతా జరిగింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ ఏమంటాడంటే, ఇప్పుడు రాజు రాణి అండ్ కమాండర్స్కి ఫైట్ ఉంటుంది, ఒకళ్ళు వాళ్ళలో నుంచి ఒకళ్ళు రాజు అవుతారు అండ్ వీళ్ళలో నుంచి ఒకళ్ళు కమాండర్ అవుతారు, టాస్క్ గెలిస్తే, ఆర్ ఎల్స్ ఓడిపోతే ఎవరు వాళ్ళ ప్లేస్లో ఉంటారు. సో ఇందులో రిస్క్ లేదు, ఎందుకంటే రాజు రాణికి రిస్క్, కానీ కమాండర్కి వస్తే రాజు రాణి అవుతారు, లేకపోతే కమాండర్స్ అంటే ఏం పోయేదేం లేదు కమాండర్స్కి. సో ఇక్కడ ఏంటంటే రాజు రాణి ముగ్గురులో నుంచి మీరు ఒకళ్ళు ఫైట్ చేయాలి కమాండర్స్తో, మీరు ముగ్గురులో మీరే డిస్కస్ చేసుకొని ఒకళ్ళు రండి అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ కళ్యాణ్ నేను అప్పుడు కెప్టెన్ అయిన తర్వాత ఒకసారి కూడా కంటెంట్ రావలేదంటే, రీతు నేను అసలు కెప్టెనే అవ్వలేదు అన్నట్టు అంటారు. సో ఇక్కడ ఏంటంటే మేబీ దివ్య గారు వస్తారండి ఫైట్ చేయడానికి. మేబీ కళ్యాణ్కి ఆమె ఆల్రెడీ లాస్ట్ వీకే మాట ఇచ్చింది, నేను నిన్ను కెప్టెన్ చేస్తా అని. సో కళ్యాణ్ ఆమె అడగలేదు, ఇంకా రీతుని అడిగినట్టుంది, రీతు ఏమో కెప్టెన్ అవ్వలేదు,
అండ్ ఓటింగ్ వేసుకుని ఉంటారు అనుకుంటున్నా. బికాస్ దివ్య అంటే ముగ్గురు ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు చెప్పాలంటే దివ్య కళ్యాణ్ పేరు చెప్పిద్ది. ఇంకా ఆర్ కళ్యాణ్ సారీ ఎవరిని తీసేయాలో ఓటింగ్ వేసుకోవాలంటే ఇంకా మేబీ కళ్యాణ్ దివ్య పేరే చెప్తాడు. అండ్ రీతు కూడా మేబీ దివ్య పేరే చెప్పు ఉండొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే దివ్య లాస్ట్ వీక్ కళ్యాణ్ని తీసేసింది. సో ఇట్లా అనుకుంటున్నా. ఆ డిస్కషన్లో కూడా వాళ్ళది అలానే వస్తుంది. సో రీతు ఏమంటుందంటే నాకైతే కెప్టెన్సీ ఛాన్స్ రాలేదు, సో నేనైతే వెళ్ళను. అండ్ నాకు ఇమ్యూనిటీ కావాలంటే నాకు కూడా ఇమ్యూనిటీ కావాలని దివ్య గారు కూడా అంటారు. సో నాకు ఈ వీక్ ఇమ్యూనిటీ కావాలని దివ్య గారు కూడా అంటారు. ఇంకా ఇక్కడ రీతు ఏమంటారంటే నేను నీకు కెప్టెన్ అవ్వడానికి ఓటేసాను, బట్ నువ్వు నన్ను లాస్ట్ వీక్ తీయడానికి ట్రై చేసావు, ఇప్పుడు కూడా నన్నే వెళ్ళమంటే ఎలా అంటది రీతు కళ్యాణ్తో. సో కళ్యాణ్ రీతు పేరు చెప్పలేడు ఆబ్వియస్లీ. ఇంకా ఇక్కడ మా దివ్య గారు ఏం డిఫెండ్ చేసుకుంటారంటే నీకు కెప్టెన్ అయ్యాక కూడా ఈక్వల్ ఛాన్సెస్ వచ్చినాయి ఆడడానికి అన్నట్టు, కంటెండర్ అవ్వడానికి అన్నట్టు టాపిక్ వచ్చినట్టుంది. సో ఇప్పుడు తనకి ఛాన్సులు వచ్చినాయి, తను ప్రూవ్ చేసుకోవాలా, నాకు ఛాన్స్ వచ్చింది నేను ప్రూవ్ చేసుకొని కెప్టెన్ అయ్యాను, ఇంకా తర్వాత కూడా ఛాన్సులు వచ్చినాయి అంటే బాగా ఆడినట్టే కదా అన్నట్టు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ రీతు నన్ను తక్కువ చేయకు, గెలవలేదు అనకు, నన్ను తొక్కి నువ్వు లేవకు అన్నట్టు చెప్తారు. అది కరెక్టేలేండి, ఆమె కొంచెం రూడ్గా మాట్లాడతారు కానీ పాయింట్ కరెక్టే, నన్ను తొక్కి నువ్వు లేవకు. సో ఆమెమో అట్లనే మాట్లాడుతుంది, నాకు ఛాన్సులు వచ్చినాయి కాబట్టి నన్ను తీసేస్తారా అన్నట్టు. సో బాగా ఆడటం కూడా తప్పేనా అన్నట్టు దివ్య డిస్కస్ చేస్తుంటే, అంటే ఈమె ఓడిపోయింది, అన్ని ఛాన్సులు వచ్చినా ఓడిపోయింది అన్నదాన్ని హైలైట్ చేస్తుంది. ఈమెమో నన్ను నువ్వు లేవడానికి పైకి లేవడానికి నన్ను తొక్కకని రీతు అంటున్నారు. సో అది కరెక్టా రాంగా అంటే ఆబ్వియస్లీ కరెక్టే. ఇప్పుడు నేను చూసేది అవతల వాళ్ళు గెలిచారా ఓడిపోయారా అని కాదు, గెలిచినా ఓడిపోయినా ఇప్పుడు ఊరికే ఏం ఆడకుండా వేరే వాళ్ళ సపోర్ట్తో గెలిచినా వీళ్ళకి క్రెడిట్ రాదు, సపోర్ట్ చేసిన వాళ్ళకి వస్తుంది. అండ్ బాగా ఆడి ఓడిపోయినా వాళ్ళ ఎఫర్ట్స్ చూస్తాం. సో గెలిచింది ఓడిపోయింది పక్కన పెడితే, ఆటలో వాళ్ళు ఆడినప్పుడు వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టగలరో అంత పెట్టారా లేదా. ఇప్పుడు నిన్న సుమన్ గారు ఉన్నారు, ఆ ఎఫర్ట్స్ చూసి ఓడిపోయినా మనం ఆయన గురించి మాట్లాడుకున్నాం, బాగా ఆడాడు వాటెవర్. సో అది తీయక్కర్లా ఓడిపోయారు వాటెవర్, అది ఒక్కొక్కసారి అది ఇంకా మన లక్కో ఫేటో, ఒక్కొక్కసారి టైం కలిసి వస్తే అవుతాం, ఆ టైం కలిసి రాకపోతే ఓడిపోతూ ఉంటాం. సో అవి డిసైడ్ చేయవు మన ఎఫర్ట్స్ని గెలిపోవటంలో అని నా ఫీలింగ్. సో అది తీయక్కర్లేదు, ఆ పాయింట్ తీసినా ఇంకా వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి లేండి. సో ఇంకా దివ్య గారు ఫైట్ చేయడానికి వస్తారు. సో ఇంకా ఇక్కడ వీళ్ళు ఏంటంటే కమాండర్స్లో నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేయమని అంటారు బిగ్ బాస్. మీ నలుగురులో నుంచి డిస్కస్ చేసుకొని ఇద్దరు రండి ఫైట్ చేయడానికంటే, అందరూ సంజన గారు నేను ఆడుతా అంటారు, తనుజ నేను ఆడుతా అంటారు, నిఖిల్ అంటారు, డెమాన్ పవన్ అంటారు. వీళ్ళేమో ఈరోజు మీ ఇద్దరు ఆడారు కదా అంటే డెమాన్ పవన్ బాగా అంటాడు, అలా అయితే నిన్న కూడా మీ ఇద్దరు ఆడారు కదా అంటే ఈరోజు మరి మేము ఆడలేదు కదా అని వాళ్ళిద్దరు అంటారు. సరే అలా అయితే సంజన గారు ఇక్కడ సరే మీ ఇద్దరిలో నుంచి ఒకళ్ళు రండి, మా ఇద్దరిలో నుంచి ఒకళ్ళు వస్తారు అన్నట్టు, 1 బాయ్ 1 గర్ల్ అన్నట్టు అంటారు. అక్కడ గర్ల్ ఉంది కాబట్టి గర్లే అయితే పోయేదేమో బాయ్స్ కాకుండా, అప్పుడు నాకు అనిపించింది. బట్ తర్వాత టాస్క్ చూసి సంజన గారు తనుజ గారు అయితే ఓడిపోయే వాళ్ళేమో అని డౌట్ వచ్చింది నాకైతే. సో ఇక్కడ ఇంకా సరే చీటీలు వేసుకుందామంటారు. చీటీలు ఆ టిష్యూ పేపర్ మీద ఒక్కో లెటర్ రాస్తారు. సంజన గారు వేస్తూ తనుజ గారు టీ, డెమాన్ పవన్ పి, మేబీ పిఏనేమో, నిఖిల్ ఎన్. సో చీటీలు 4 రాసి ఇంకా తీస్తే 2 పేర్లు తీస్తే డెమాన్ పవన్ నిఖిల్ వస్తాయి. మరి దీనికి ఏమన్నా అంటారేమో వీకెండ్లో ఇలా చీటీలు రాసుకునేది ఏంటని. సో ఓటింగ్ వేసుకున్నా అయిపోయేది కదా ఇలా చీటీల కన్నా అనిపించింది నాకు. ఇక్కడ చీటీల్లో వాళ్ళిద్దరి పేరు వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళిద్దరిని గేమ్ ఆడమంటారు. ఇక్కడ వాళ్ళిద్దరిలో నుంచి దివ్య గారు ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆమె స్ట్రాటజిక్గా డెమాన్ పవన్ నిఖిల్లో కొంచెం నిఖిల్ బెటరు, అంటే కొంచెం కంపారిటివ్లీ వాళ్ళిద్దరిలో నిఖిలే గెలవటానికి ఆ అమ్మాయికి ఛాన్సెస్ ఎక్కువ అనుకొని నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంది, విచ్ ఈస్ నాట్ రాంగ్. సో
ఇంకా టాస్క్ ఏం పెట్టారంటే పాపం టఫ్ టాస్క్ పెట్టారు. ఇంకా అంత ఆడిందంటే గ్రేటే. సో టాస్క్ ఏంటంటే బ్యారల్స్ అంటే డ్రమ్ములు లాంటివి బరువు ఉంటాయి అనుకుంటా. సో అవి ఒకదానికి వేలాడదీసి బోల్ట్ పెట్టారు. ఆ బోల్ట్ తిప్పాలి. అవి ఐరన్ బోల్ట్స్, పెద్ద పెద్ద బోల్ట్స్ అనమాట. సో ఆ బోల్ట్స్ తిప్పి అవి వేలాడినవి బయటికి తీసి ఒక ప్లేస్ పెడతారు. ఆ ప్లేస్లో పెట్టాలి. డ్రమ్లో బ్యారల్స్ ఏదో ఒకటి పెట్టాక మనకి బాల్స్ ఇస్తారు. ఆ బాల్స్తో ఆ డ్రమ్ముని కొడితే అవి కింద పడిపోవాలి. సో ఇది టాస్క్. అలా 5 ఉంటాయి, 5 డ్రమ్ములు ఉంటాయి. ఓకే, ఇక్కడ నిఖిల్ ఫస్ట్ అన్నీ తీసేస్తాడు. నిఖిల్ తీసేసేటప్పటికి ఈ అమ్మాయి కూడా ఒక 5 ఉంటాయి. ఈ అమ్మాయి కూడా 3 తీసినట్టుంది, దివ్య గారు కూడా. సో ఈయన 5 తీసేసి బాల్స్తో కొడతాడు. ఆ 5 కూడా పడిపోతాయి. సో నిఖిలే విన్ అవుతాడు. నిఖిల్ రాజు అవుతాడు, దివ్య గారు కమాండర్ అవుతారు. సో దివ్య గారు కూడా బాగా ఆడారు, నిఖిల్ బాగా ఆడాడు, ఇద్దరు బాగా ఆడారు. దివ్య గారు బాగా ఆడినట్టే నా దృష్టిలో. ఆమె ఎఫర్ట్స్ 100% ఆమె పెట్టారు. సో ఇంకా కొంచెం ఫీల్ అయినట్టు అనిపిస్తే దివ్య గారు సంజన గారు అడుగుతారు, ఆర్ యూ ఓకే, ఫీల్ అయ్యావా, బాధపడుతున్నావా అంటే లేదు అలా ఏం లేదన్నారు. కొంచెం ఫీల్ అయ్యే ఉంటారులేండి ఆబ్వియస్లీ. సో ఇక్కడ ఇంకా బాగా ఆడావన్నట్టు కంగ్రాట్స్ ఏదో చెప్తే దివ్య గారు థ్యాంక్స్ ఫర్ సెలెక్టింగ్ మీ అన్నట్టు నిఖిల్ అంటాడు. సో ఇంకా ఇక్కడ గౌరవ్ ఏమో సజెషన్స్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు కింగ్ అయ్యావు, రావణ్లా బిహేవ్ చేయకూడదు, రామ్లాగా బిహేవ్ చేయాలి, సో దట్ నీకు తర్వాత ఏమైనా సపోర్ట్ కావాలన్నా వస్తుంది అన్నట్టు స్ట్రాటజీస్ బాగానే ఆలోచిస్తాడు. సో ఇంక తర్వాత గ్యాస్ ఆగిపోయిద్దండి. గ్యాస్ ఎందుకు ఆగిపోయిందో తెలియదు. వాళ్ళు స్టవ్ వెలిగిస్తుంటే ఆన్ అవ్వదు. సో ఎవరో వస్తున్నారని గౌరవ్ అంటాడు. సో ఇది ఇవాళ ఎపిసోడు. టోటల్గా అయితే నాకేమనిపించిందంటే ఓన్లీ డెమాన్ పవన్ తనుజ గారి ఇష్యూవే కదా జరిగింది. సో దానిలో అయితే వాళ్ళు కొంచెం అన్ఇంటెన్షనల్గా వచ్చి పట్టుకోబోయినా అది మిస్టేకే. దాన్ని తనుజ గారు ప్రొలాంగ్ చేసి ఆమె కూడా ఓ మిస్టేక్ చేశారు అనిపించింది. సో టోటల్గా ఇది ఎపిసోడ్ రివ్యూ. నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి. 2 సార్లు చెప్పా ఈరోజు రివ్యూలో, సో దానికైనా చేయాలి. థ్యాంక్ యూ.